జిమ్లో ఇంజరీస్ లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయా అంటే చేసే అవకాశం ఉంటాయి. సాధారణంగా మనం వినేది నో పెయిన్ నో గెయిన్. జిమ్లో నొప్పి ఎక్కువ వచ్చినప్పుడు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ త్వరగా పెరుగుతుందని అనుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఆ నొప్పి లోపల జరిగే ఒక ఇంజరీకి ఒక సంకేతం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం షోల్డర్ వెయిట్స్ చేసేటప్పుడు అబౌవ్ ద షోల్డర్ వెయిట్స్ చేస్తున్నప్పుడు నిదానంగా ఈ షోల్డర్ యాక్రోమియన్ అనే ఒక బోన్ కింద ఈ చేతి బోన్ ఏదైతే ఉంటుందో ఈ రెంటికి మధ్యలో మసిల్ నలిగిపోవటం అనేది చూస్తూ ఉంటాము. ఈ నలగటమే సూప్రాస్పైనేటస్ టెండినైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, లేదా తర్వాత స్టేజ్లో టేర్ అనేది కూడా అయిపోతూ ఉంటుంది. పార్షియల్ టేర్ నుంచి కంప్లీట్ టేర్ దాకా వెళ్తూ ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ చిన్న చిన్న ఇంజరీస్ ఉంటాయి, వాటికి రెస్ట్ ఇచ్చి కాస్త మెడిసిన్స్ వేసుకుంటే తగ్గుతాయి. ఇవి తగ్గనప్పుడు కొన్ని రకాల ట్రీట్మెంట్స్, ప్లాస్మా థెరపీస్, ప్లేట్లెట్స్ కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇటువంటి ఇక్కడ ట్రీట్మెంట్ చేసినప్పుడు త్వరగా గాయాలు నయమైపోతాయి. వీటిని సర్జరీల దాకా వెళ్లకుండా వీటిని ఫిక్స్ చేయడానికి ఆపరేషన్స్, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్, ఓపెన్ సర్జరీస్ చేయకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది.